చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ ఏంటా అని ఆలోచించే అక్కర్లేదండి. ఈ సీజన్‌లో దొరికే వస్తువులు సూపర్‌గా ఉంటాయి. మనము కాలీఫ్లవర్స్ బాగా వస్తాయి. కాలీఫ్లవర్ పకోడీ చేసుకోవచ్చు. క్యాబేజ్ పకోడీ చేసుకోవచ్చు. పచ్చి బఠానీ కూడా చాలా వస్తాయి కదా! వీటితో రకరకాలుగా చేసుకోవచ్చండి. అయితే ఇవాళ కాలీఫ్లవర్ వంత అనమాట. వీటితో పకోడీ చేస్తున్నా ఈవినింగ్ స్నాక్‌కి. నేను దీనికి తీసుకున్న ఐటెమ్స్ ఏంటంటే బేసన్ తీసుకున్నా, అదే శనగపిండి. తర్వాత కార్న్‌ఫ్లోర్ తీసుకున్నా. శనగపిండి, కార్న్‌ఫ్లోర్, బియ్యపిండి, ఒక్క 2, 3 స్పూన్స్ మైదా తీసుకున్నానండి. ఆ మైదా ఎందుకంటే పైన కొంచెం స్మూత్ ఫినిష్ రావటానికనమాట. ఇక ఇందులోకి కారము, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి. కొంచెం రెడ్ కలర్లో ఉంటే గోబీ మంచూరియన్ లాగా బాగుంటుంది కదా అట్రాక్టివ్గా, అందుకని అనమాట. ఇంకా ఇవన్నీ వేసేసి పిండి కలిపేసాను. కాలీఫ్లవర్ అంతకుముందే ఒక 1 ఇంచ్ పీసెస్ లాగా కోసి పెట్టుకున్నా. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ వెజిటబుల్తో చేసింది కాబట్టి మనకు మైదా ఉన్నా కార్న్‌ఫ్లోర్ ఉన్నా మనం ఏమి ఇబ్బంది పడేది లేదు. చక్కగా టేస్టీగా హాట్‌గా తినేయచ్చు. చలికాలం ఇంకేంటండి ఇలాంటివే కదా, పకోడీలో ఇంకా ఈ ఈ ఈ బజ్జీలో వేసుకొని తినాలని. వర్షాకాలం కూడా మనకి క్రేవింగ్స్ ఉంటాయి. ఎండాకాలం తప్ప. ఎండాకాలం మాత్రం వీటి జోలికి వెళ్ళాలనిపించదండి అస్సలు. పిండి ఇలా కొంచెం సెమీ ఎలా అంటారు, కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా కలిపేసాను. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ పీసెస్కి అంతా కోట్ అవ్వాలి కదా, అందుకని అనమాట. ఇంకొద్దిగా గట్టిగా అనిపిస్తే ఆ తర్వాత ఇంకొద్దిగా నీళ్ళు వేసానులేండి. ఎందుకంటే ప్రతి పీస్కి ఇది కోట్ అవ్వాలి కదా, అందుకని అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ టైమ్ 4 అయిందండి. మా ఐడియా ఏంటంటే ఈ పకోడీలు వేసుకొని తిని చక్కగా హాట్గా ఒక కప్పు టీ తాగాలన్నమాట. ఇది మా చలికాలం సాయంత్రం స్నాక్స్ రొటీన్. నాకు ఇలాంటివంటే ఇష్టం అండి. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఆయిల్ అని ఇదని పిల్లలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను నిలువ ఉండే పిండి వంటల కంటే ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, అప్పటికప్పుడు చేసుకునేవి. ఈ పకోడీలు, బజ్జీలు అలాంటివి అనమాట. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ వచ్చాక మా ఇంట్లో సమోసాలు, స్టఫ్డ్ బన్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కూడా ట్రై చేస్తున్నాం. వీటివి కొన్ని రెసిపీస్ ఉన్నాయి, మీరు చూడండి. చికెన్ కబాబ్స్ రెసిపీ, ఇవన్నీ మైథిలి వంటిల్లు ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు కుదిరితే ట్రై చేసి వండుకొని తినండి, పిల్లలకు పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేయండి. అదిగోండి కరకరలాడుతూ వచ్చాయి. ఎందుకంటే మనము బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్ వేసాం కదా, వాటితో ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది మనము చేసే బజ్జీలకి. మరీ మెత్తగా ఉంటే అంత బాగోదు కదా. అండ్ ఎక్కువ ఫ్రై మాడనివ్వద్దు. కలర్ మారకముందే తీసేస్తే ఏంటంటే కాలీఫ్లవర్ కూడా క్రంచీగా ఉంటుంది. మరీ మెత్తబడిపోయింది అనుకోండి, మనకు తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇంకా ఒక 2 వాయిల కింద చేసేసాను. హాట్ కాలీఫ్లవర్ బజ్జీలండి విత్ టమాటో సాస్. ఎంజాయ్. బాయ్.